హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ శుభవార్త చెప్పొచ్చు. ఎందుకంటే పింఛన్ పడిందా లేదా అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. గత 2 నెలలు అయిపోయింది. మనకు జనవరి నెల పింఛన్ రావాల్సి ఉండగా ఫిబ్రవరిలో రావాల్సి ఉండగా ఫిబ్రవరిలో కూడా రాలేదు. మళ్ళీ మార్చికి అయితే రావడం జరిగింది. ఈ మార్చి కూడా మరి పింఛన్లు పడతాయా పడవా అని చాలామంది అయితే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం ఈ పింఛన్లు పడ్డా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చూపిస్తూ, అదేవిధంగా అసలు ఏంది సంగతి పడ్డాయా లేదనేది ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొత్త వారు మనకు ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో ముందుకు పోతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. దానివల్ల మీకు ఏ నోటిఫికేషన్ ఉన్నా కానీ ముందుగా మీకే వస్తుంది. కాబట్టి ఏ అప్డేట్స్ ఉన్నా ఏం చేసినా కానీ మీకే ముందుగా తెలుస్తాయి. అయితే ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయండి. ఒకవేళ మీరు మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కడైనా సరైన మెసేజ్ మీకు ఇచ్చినప్పుడు అది మిస్ అయిపోతుంది. కాబట్టి మీరు పూర్తిగా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం. మనకు తెలంగాణలో ఆసరా పింఛన్స్ ఏవైతే ఉన్నాయో, ఆసరా కానీ చేయుత పింఛన్లు ఏవైతే వృద్ధాప్య పింఛన్లు, వికలాంగులు, చేనేత కలిమిత ఒంటరి మహిళల పింఛన్లు ఏవైతే ఉన్నాయో, ఆ పింఛన్దారులందరికీ ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఈరోజు పింఛన్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇవి ఎప్పటి వరకు ఇస్తారంటే, మనకు ఈ 1వ తారీఖు అంటే 1 నుంచి పోస్ట్ ఆఫీస్లో అయితే డిలే అయిపోతాయండి. ఆ తర్వాత మీరు రేపటి నుంచైనా ఈ రోజు నుంచైనా కానీ 8 తారీఖు కానీ 15 తారీఖు వరకు కూడా పింఛన్లు పడుతూనే ఉంటాయి. కాబట్టి పింఛన్లు మాత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పూర్తి సమాచారం కోసం మీకు నమ్మలేని పరిస్థితి ఉంటే కూడా పత్రికా ప్రకటన కూడా వెలువడడం అయితే జరిగింది. కాబట్టి ఆ పత్రికా ప్రకటన కూడా మీకు తెలియజేస్తాను. అది మీకు ప్రూఫ్ కూడా పెడతాను. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరని మనవి చేస్తున్నాను. పత్రికా ప్రకటన వెలువడిన పత్రికా ప్రకటన ఏదైతే ఉన్నదో అది పెట్టడం జరిగింది ప్రూఫ్గా. అది మీకు పూర్తిగా చదివి వినిపిస్తాను, చూడండి. పత్రికా ప్రకటన. ఇందు మూలంగా వివిధ రకముల చేయుత, ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికాముఖంగా తెలియజేయనిది ఏమనగా, తేదీ 1/3/2025 నుండి తేదీ 8/3/2025 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరడం అయినది. అంతేకాకుండా పింఛన్దారులకు గమనిక కూడా ఏంది అంటే, పింఛను మొత్తంను నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్య దళారీలను నమ్మవద్దు. పింఛన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరమైతే లేదు. కనుక పింఛన్ మొత్తం సొమ్ము 16 రూపాయలతో సహా అడిగి తీసుకోగలరు. జిల్లా గ్రామాభివృద్ధి అధికారి DRDA నల్గొండ గారు అయితే ఈ పత్రికా విలేకరణ పత్రిక అయితే మనకు ప్రచురణ జరగడం అయితే జరిగింది. కాబట్టి దయచేసి ఇది గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకు ఏ అప్డేట్ ఉన్నా మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి దయచేసి నన్ను కూడా, మేము ఎన్నో మాధ్యమాల నుంచి ఈ వెతికి తీసుకొస్తాం. కాబట్టి దయచేసి ఎంకరేజ్మెంట్ కింద మమ్మల్ని కూడా గుర్తు చేసుకొని లైక్ చేసి షేర్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe for more updates, for interesting updates. Please do subscribe.